అందరికీ శుభోదయం. ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి. చెట్లను నాటడం అనేది ఏదో కొందరు షో పుటప్ కోసం ఆడ చెట్టుకు పెట్టే ప్లేసే ఉండదు, కానీ చెట్టు నాటినట్టు ఫొటోస్ దిగి పేపర్ల కోసం చేస్తున్నారు. కానీ సీడ్ బాల్స్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. తీసుకెళ్ళి ఫారెస్ట్ ఏరియాలో చల్లితే న్యాచురల్గా పెరుగుతాయి. వర్షం పడ్డప్పుడు న్యాచురల్గా కొన్ని వేలు వేసినప్పుడు కొన్ని వందలు వచ్చిన చెట్లు మనకు చాలా సమతుల్యం కాపాడిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మనకు ఈ నర్సాపూర్ ఫారెస్ట్లో అక్కడ ఆ చెట్లల్లో పండ్లు గిట్ల ఉండుంటే ఆ కోతులు అక్కడనే హ్యాపీ బతికేటివి. అవి లేకపోవడం వల్ల రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఇచ్చే ఫుడ్ కోసం అవి ఎదురు చూస్తూ ఆ ప్రయత్నంలో కొన్ని చనిపోతున్నాయి కూడా. ఆ తినాలని ఆతృతంలో పరిగెడుతూ వేరే వెహికల్స్ తగిలి కూడా చనిపోతున్నాయి. ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి అంటే పర్యావరణంలో సమతుల్యం, అట్ ద సేమ్ టైం మనం కూడా సొసైటీకి ఏదో చేద్దాం, జంతువులకు మనం కూడా ఏదో చేద్దాం అనే కాన్సెప్ట్ అని చాలా బాగుంది సీడ్ బాల్స్ అనేది. అండ్ ఈ ఒక్క దగ్గరనే 6,000 తయారవుతుంటే ప్రతి దగ్గర ఇట్లా జరిగితే వరల్డ్ రికార్డు వాళ్ళు ఇచ్చే రికార్డు కంటే కూడా ఆ చెట్టు పెరిగి ఒక జంతువు హ్యాపీగా ఫీల్ అయితే అంతకంటే ఇంకేముండదు. అవునా కదా? దీని గురించి ఎందుకు ఇంత పర్టికులర్ చెప్తున్నా అంటే, మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ బిక్నూరు మాది. సో మా ఊర్లో ఒక ఫారెస్ట్లో ఒక హనుమాన్ విగ్రహం ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా పోతున్నాను. ఫారెస్ట్ అక్కడ పోవడానికి రూట్ ఉండదు, ఓన్లీ నడుచుకుంటూ పోవాలి. ఏదో రిస్క్ మీద వెహికల్స్ పోతాయి. అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళకి వాటర్ ఉండదు, ఎందుకంటే దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే కూడా వాటర్ ఉండదు. సో అక్కడ బోర్ వేపిద్దామని ఆలోచన వచ్చింది నాకు పర్సనల్గా. బోర్ వేద్దామంటే పవర్ ఉండదు ఫారెస్ట్ కాబట్టి. సో హ్యాండ్ పంప్ పెట్టినాం. హ్యాండ్ పంప్ పెట్టిన తర్వాత మరి జంతువులకు వాటర్ కావాలని చెప్పేసి పక్కన కొన్ని 2 కుండీలు వేసి కట్టేసినాం. అంటే నీళ్లు నింపితే అది ఫిల్ అవుతుంది. ఫిల్ అయితే ఎనిమల్స్ వచ్చి తాగుతాయి. అందరూ ఏం చేస్తారంటే ఈ బోర్డు దాత నాన్న పేరు లేకపోతే ఏదో పేర్లు రాస్తారు. అసలు బోర్డు పెట్టొద్దని ఫిక్స్ అయ్యి ఒక బోర్డు పెట్టినాం. బోరింగ్ నీటితో ఈ కుండీని నింపండి, పశుపక్షాదుల దాహం తీర్చి దేవుడి కృపకు పాత్రలు కండి అని రాస్తారు. అంటే ప్రతి వచ్చిన వ్యక్తికి అది ఫీల్ కావాలి అంతే. అది నింపితే నీళ్ళు వస్తాయి, అవి జంతువులు తాగితే పుణ్యం వస్తాయని ఒకటి క్రియేట్ అయింది. అనుకోకుండానో దేవుడి దయ వల్ల అది వేసిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది బోర్ వేసిన తర్వాత. సో తర్వాత ఒకరోజు మార్నింగ్ అవర్స్లో వెళ్తే అక్కడ వెళ్ళేసరికి చాలా జంతువులు వాటర్ తాగుతున్నాయి. అంతకంటే ఏం సంతోషం ఉంటుంది కదా? ఎక్కడో మనం అనుకున్న కాన్సెప్ట్ అక్కడ ఉండి ఆ జంతువులు నీళ్ళు తాగుతున్నాయి, ఎంత హ్యాపీ అని సడన్గా వీడియో తీసుకున్నా. అది మెమరబుల్, అంతకంటే ఇంకా సంతోషం ఉండదు. అంటే మనం చేసే పని మంచిదైనప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. అక్కడ బోర్ వేయాలంటే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రయత్నాలు అన్నీ చేసిన నేను, పోలీస్ అయిన కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఏదైతే అవుతుంది, నా ఉద్దేశం అయితే తప్పు కాదు, స్వార్థం కోసం చేయట్లేదు అని చేస్తే అది వచ్చింది. ఇది కూడా అంతే. మనం చేస్తున్న చిన్నపిల్లలు వాళ్ళ చేతులతో తయారు చేస్తారు, అది పెద్దగా ఎంతోమందికి నీడిస్తుంది కదా, ఎంతోమందికి మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి కార్యక్రమం. అండ్ వాసవి క్లబ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ వాసవి క్లబ్తో నాకు కొంచెం మంచి సంబంధాలు ఉన్నాయి. నేను వైశ్యుడి కాకపోయినా మా ఊర్లో వాసవి క్లబ్ చేసే ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యేది. అండ్ నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉండడానికి వైశ్యాసే కారణం. ఇది ఏదో మీరున్నారు కాబట్టి వైశ్యాస్ అని చెప్పుకోవడం కాదు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నాగరాజు సేట్ అని ఉండేవాడు, పబ్బ నాగరాజు. మేము ఆయన దగ్గర డబ్బులు తీసుకునేది, అంటే మనం ఏదైనా ఫైనాన్స్ అవసరం ఉంటే తీసుకునేది. ఆయన చెప్పినారు ఏదో ఒకటి ఉట్టి ఎందుకు టైం వేస్ట్ చేస్తాం అని చెప్పేసి ఆయన చెప్పి కిరాణా షాప్ పెట్టించిన. 5 years కిరాణా షాప్ రన్ చేసిన నేను. 5 years కిరాణా షాప్లో నేను సంపాదించిన డబ్బుల కంటే డిసిప్లిన్ నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక డజన్ సమోసాలు అమ్మితే 12 రూపాయలు వస్తాయి, డజన్ 9 రూపాయలకి ఇస్తాడు. సో ఆ డజన్ అమ్మితే నాకు 3 రూపాయలు మిగులుతుంది. ఆ 3 రూపాయల కోసం కూర్చోవాలి. ప్లస్ ఖర్చు పెట్టేటప్పుడు ఏమైనా ఖర్చు పెట్టాలంటే మాకు ఇంతసేపు కూర్చుంటే 3 రూపాయలు ఇస్తుంది, మనకి ఖర్చు పెట్టాలంటే ధైర్యం కాకపోయేది. దానివల్ల డిసిప్లిన్ అర్థమైంది. ఇంకోటి, ప్రొద్దున మామూలుగా ఊర్లో పెద్ద షాపుల దగ్గర కస్టమర్లు పోతారు, మన చిన్న షాప్. నా దగ్గర కస్టమర్లు రావాలంటే నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. పెద్ద షాప్ వాళ్ళు 8 గంటలకు 9 గంటలకు తీస్తారు, నేను 5 గంటలకు తీస్తుండే, మార్నింగ్ 5 o'clock. సో చిన్న వస్తువు అవసరం ఉన్నా నా దగ్గర పరిగెత్తుకొని వస్తుండే. సో దాంట్లో కొంచెం ప్రాఫిట్ వస్తుంది. నైట్ 11 వరకు ఉండేది, నైట్ షాప్లోనే పడుకునేది. ఎవరో వచ్చి డోర్ కొడతారు, కొంచెం ఎక్కువ రేట్కి అమ్ముకునేది, ఎందుకంటే లేట్ హౌస్లు ఇవ్వడం కాబట్టి రెగ్యులర్గా. అంటే ఆ రకంగా డిసిప్లిన్ తెలిసింది. దీనివల్ల బయట తిరిగే ఆలోచనలు. నేను ఈరోజు డ్రింక్ చేయకపోవడానికి కారణం కిరాణా షాపే. లేకపోతే ఎవరో ఫ్రెండ్ తోటి తాగడం కామన్గా అలవాటు అవుతుంది. నాకు ఈరోజు డ్రింక్ అలవాటు కావాలంటే కిరాణా షాపే. ఈ రోజు కూడా నేను మీటింగ్లో ఎక్కడైనా వాళ్ళు కలిస్తే ఇప్పుడు కూడా చెప్తాను, నేను సేట్ నేను ఆ కిరాణా షాప్ పెట్టడం వల్ల నేను జాబ్ వచ్చింది.
చదవడం అలవాటైంది, డిసిప్లిన్ అలవాటైంది, డబ్బుల్ని ఎట్లా సేవ్ చేసుకోవాలని అలవాటైంది, డబ్బుల్ని ఎట్లా పొదుపు చేయాలని అలవాటైంది. ఇప్పటికి కూడా ఏదైనా షాప్లో పోయి సడన్గా 1000 రూపాయలు కొనాలంటే ధైర్యం కాదు, అరే ఎందుకు అంత అవసరమా అని. అంటే నిజంగా వైశ్యాస్ ఎందుకు రిచ్ అయ్యారంటే రీజన్ అదే, ఖర్చు పెట్టడంలో చాలా ఆలోచించి ఖర్చు పెడతారు కాబట్టి సేవ్ అవుతారు. ఇల్లీగల్ బిజినెస్ చేయలేరు, కానీ ఉన్నంతలో ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎట్లా పొదుపు చేయాలని చేస్తారు. సో ఇక అనుకోకుండా డిస్కషన్ వచ్చింది, నాకు మళ్ళీ మా ఆయన పబ్బనారాయణ సైడ్ గుర్తుకొచ్చిండు ఈ సంఘటన. ఆయన కూడా వాసవి క్లబ్లో ఏదో ప్రెసిడెంట్ లాగా ఇప్పుడు చేస్తుండే, తర్వాత కాదు కామారెడ్డిలో మా ఊర్లో. అండ్ ఈ కాన్సెప్ట్ ఇది మంచిగా ముందుకెళ్ళాలని, ఈ చెట్ల వల్ల కొంతమంది అన్న బెనిఫిట్ పొందాలని ఆశిస్తున్నాను. అండ్ ఈ ప్రోగ్రామ్కి నాకు మీరు అందరు తెలియకపోయినా నేను రెగ్యులర్గా వచ్చి నన్ను ఫాలో చేస్తుంది కాబట్టి ప్రభాకర్ గారికి థ్యాంక్ యూ, అండ్ మిగతా అందరూ వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ.